హాయ్ గైస్ ఈ వీడియోలో షిబా ఇను ఏటీహెచ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి ఏటీహెచ్కి వెళ్ళాలంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే అవ్వాలి, సో పాసిబుల్ ఛాన్సెస్ ఏంటండి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ షిబా ఇనుని బై చేసి ఉంటే వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కొంతమందికి అయితే తెలీదు, పాత ఛానల్కి మొత్తం యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో గూగుల్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్కి మొత్తం రెండింటికి పోయాయి. సో అందుకే కొత్త ఛానల్ క్రియేట్ అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ షిబా ఇను చూసుకుంటే 0.002 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఒక 24 అవర్స్లో ఒక 1.3% ఫాల్ అవుతుంది. బట్ 7 డేలో, 14 డేలో, 30 డేలో, 60 డేలో, 1 ఇయర్లో కొంచెం రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఈ జనవరి అండ్ 2023 డిసెంబర్ ఇయర్ ఎండింగ్లో చూసుకుంటే ఒక 0.30 పక్కన ట్రేడ్ అయితే అవుతుండేది. బట్ ఆ తర్వాత కొంచెం మంచి ఇప్పుడు మొమెంటం గైన్ అయితే అయింది. ఇప్పుడు కూడా చూసుకుంటే ఇందులో ఉన్న ఏటీహెచ్కి ఇక్కడ ప్రైస్ అని చూపిస్తున్న ప్రైస్కి 55% డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క ఏటీహెచ్ అయితే వెళ్ళింది. ప్రీవియస్గా కూడా ఒక వీడియోలో అయితే చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో రీసెంట్ డిప్స్లో బై చేసి ఉంటే ప్రాఫిట్స్లోకి అయితే వచ్చి ఉంటారు కదా. సో కొంచెం మన ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుని మీరు కావాలంటే మిగిలింది కొంచెం లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ అయితే చేయండి. మీరు కంప్లీట్ లాంగ్ టర్మ్కి చూస్తున్నానంటే ఒక 2025 దాకా హోల్డ్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మొమెంటం గైన్ అయితే అయింది కదా. సో బీటీసీ పంప్ అవుతూ ఉన్నప్పుడు ఆల్ట్ కాయిన్స్ కూడా ర్యాలీ అయ్యాయంటే, అండ్ ఆల్ట్ కాయిన్స్ ర్యాలీ అవ్వాలంటే, ఎక్కువ పంప్ ఇవ్వాలంటే ముఖ్యంగా బిట్కాయిన్ డామినెన్స్ ఏదైతే ఉందో ఆ డామినెన్స్ స్టేబుల్ అవ్వాలి, ఆర్ అలాగే ఫాల్ అయితే అవ్వాలి. సో అప్పుడు ఇవి కూడా చూసుకుంటే బాగా ర్యాలీ అయితే అవుతాయి. సో లాస్ట్ వీక్ చూసుకుంటే మీమ్ కాయిన్స్ మంచి ర్యాలీ అయితే ఇచ్చాయి. సో చాలా వరకు మీమ్ కాయిన్స్ చూసుకుంటే కొంచెం బాగా పంప్ అయితే అయ్యాయి. అండ్ ఇది వెజిరెక్స్ ఎక్స్చేంజ్ 1 వీక్ టైం ఫ్రేమ్. సో ప్రీవియస్ వీక్ చూసుకుంటే ఎంత పెద్ద బుల్లిష్ క్యాండిల్లో మీరు చూడొచ్చు. అండ్ ప్రజెంట్ నడుస్తున్న ఈ వీక్లీ క్యాండిల్ కూడా చూసుకుంటే ఎంత పెద్ద బుల్లిష్ క్యాండిల్లో మీరు అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే నేను ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి. సో 0.002 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది కదా. సో వెజిరిక్స్లో 00 పక్కన 999 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు 0.00 పక్కన 999 వేసానంటే ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి ఏటీహెచ్కి 231% డిఫరెన్స్ అవుతుంది. అంటే 231% ఇంక్రీజ్ అయితే అవ్వాలి. సో ఇక్కడ 231% ఇంక్రీజ్ అవ్వడం అనేది అంత పెద్ద కష్టమైతే కాదనేది నా ఒపీనియన్. 2021లో కూడా సేమ్ ఇదే జరిగింది కదా. 0.000 పక్కన 600, 700 దగ్గర ట్రేడ్ అయితే అవుతుండేది. అండ్ జస్ట్ లెస్ దెన్ ఒక మంత్లోనే ఆల్మోస్ట్ ఒక 900% ప్లస్ పంప్ అయితే అయింది. 0.00999 దాకా వెజిరిక్స్లో వచ్చి ఏటీహెచ్ అయితే రికార్డ్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ ప్రైస్కి వెళ్ళాలంటే ఇంత డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో ఈసారి చూద్దాం ఈ నెక్స్ట్ ఉన్న జీరోని డిలీట్ చేసి ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. అండ్ అలాగే నేను ఒక డీటెయిల్డ్ ప్రైస్ ప్రొడిక్షన్ వీడియో అయితే చేస్తాను. సో ఎంత మార్కెట్ క్యాప్ కావాలి, సో ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 10 పైసే, 50 పైసే, 1 రూపీస్ రీచ్ అవ్వాలంటే సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ మార్కెట్ క్యాప్ అనేది ఒకటి కావాలి, సప్లై అనేది ఒకటి ఉంది. సప్లైకి మార్కెట్ క్యాప్ అయితే కావాలి. సో ఒక ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలంటే సో మీకు ఒక వీడియో చేసి అందులో క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కుదిరితే ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ watchout.guru వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. షిప్ అడాప్షన్ అప్ 2000% ఇన్ మార్చ్. సో ఇక్కడ చూసుకుంటే మార్చ్ నుండి ఈ షిబా ఇను అడాప్షన్ చూసుకుంటే ఒక 2000% ఇంక్రీజ్ అయితే అయిందనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. గైస్ ఈ షిబా ఇను అడాప్షన్ చూసుకుంటే 2022లో కంపేర్ చేస్తే 2023లో కొంచెం అయితే బాగానే ఉంది. డోజ్ కాయిన్తో కంపేర్ చేస్తే యాజ్ ఎ మీమ్ కాయిన్గా షిబా ఇనుకి కొంచెం అడాప్షన్ అయితే ఉంది. చాలా కంట్రీస్లో, ఫారిన్లో షిబా ఇనుని పేమెంట్ అడాప్ట్ అయితే చేసుకున్నారు. సో పేమెంట్ యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు చాలా షాప్స్లో చూసుకుంటే ఫారిన్ కంట్రీస్లో. అండ్ ఇక్కడ వీళ్ళకి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ప్రకారంగా పాజిటివ్. ఒక్క నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి చూసుకుంటే సప్లై అనేది ఎక్కువ ఉంది. సో ప్రీవియస్గా చెప్పారు చాలా వీడియోస్లో, వీళ్ళకి సప్లై అనేది ఎక్కువ ఉంది కదా, ఎంతకెంత తగ్గితే అంతకంత పాజిటివ్. సో ఇప్పుడు ఈ ప్రైస్ పంప్ అయ్యే ఈ టైంలో, బుల్రన్ టైంలో ఈ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్తో కంపేర్ చేస్తే బర్న్కి సంబంధించిన అప్డేట్స్ పాజిటివ్గా వచ్చాయి అనుకోండి. సో ఎక్కువగా సప్లై రెడ్యూస్ చేస్తామనేసి అది ఫర్దర్గా ఇంకొంచెం ఇంపాక్ట్ అయితే యాడ్ చేస్తుంది. సో ఫర్దర్గా ప్రైస్ అప్ సైడ్ ఎక్కువగా తీసుకొని అయితే వెళ్తుంది. సో ఇక్కడ చాలా పెద్ద ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అనుకుంటున్నది ఏంటంటే షిబా ఇను ఇంకా ఎక్కువగా హైట్కి అయితే వెళ్తుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే ఉంది చాలా మందికి. చూసుకుంటే ఎస్ పాసిబుల్ ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. బట్ ఇక్కడ వీళ్ళు సప్లైని కూడా ఎలా రెడ్యూస్ చేస్తారనేది కూడా ఇంపార్టెంటే.
అండ్ నెక్స్ట్ షిబాను చార్ట్ గురించి కొంచెం అయితే చూద్దాం. ప్రెజెంట్ 0.40 పక్కన $3527 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్గా చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే చెప్పాను 0.40 పక్కన 3511. బట్ ప్రీవియస్ క్యాండిల్ చూసుకుంటే 1 డే టైం ఫ్రేమ్లో ఎండ్ ఆఫ్ డోజీ క్యాండిల్. బట్ చూద్దాం. సో ప్రెజెంట్ నడుస్తున్న క్యాండిల్ ఇంపార్టెంట్. సో ఎక్కడ వెళ్ళి క్లోజ్ ఇస్తుంది అనేసి, సో అప్ సైడ్ క్లోజ్ ఇస్తుంది ఏంటి అనేసి, ఒకవేళ అప్ సైడ్ క్లోజ్ ఇచ్చిందంటే ఈ క్యాండిల్ రికార్డ్ చేసుకున్న హై అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 0.40 పక్కన $3695 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. డౌన్ సైడ్ సపోర్ట్ చూసుకుంటే అదే క్యాండిల్లో సో 0.40 పక్కన 3364 అనేది ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యంగా మనం 1 అవర్ టైం ఫ్రేమ్ విషయానికి వచ్చామంటే, సో ప్రైస్ చూసుకుంటే కొంచెం రివర్సల్ అయితే తీసుకొని సో ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే చేస్తుంది ప్రీవియస్గా. సో చెప్పాను ప్రీవియస్గా డౌన్ సైడ్ ఏమైనా బ్రేక్అవుట్ ఇచ్చిందంటే డౌన్ సైడ్, ప్రైస్ చూసుకుంటే డౌన్ సైడ్ వస్తుంది అనేసి, సో డౌన్ సైడ్ వచ్చింది. బట్ డౌన్ సైడ్ 50 MA సపోర్ట్ అవుతుంది. ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో అక్కడున్న ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ కూడా అదే లెవెల్ అబోవ్ ప్రీవియస్ క్యాండిల్ అబోవ్ సస్టైన్ అయిందంటే, క్యాండిల్ హై కంటే అబోవ్ వెళ్ళి క్లోజ్ ఇచ్చి సస్టైన్ అయిందంటే ఇంకొంచెం ఫర్దర్గా అప్ అయితే ముచ్చుట్టడానికి కుదురుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ కూడా కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే బాటమ్ కూడా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ హై అబోవ్ వెళ్ళి క్లోజ్ ఇస్తేనే ఫర్దర్గా ఇంకా మనం అప్ సైడ్ ర్యాలీ చుట్టానికి అయితే కుదిరేది. బట్ చూద్దాం. సో ఈ జోన్ అనేది ఒక ఇంపార్టెంట్ జోన్. వన్స్ ఈ జోన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అప్ సైడ్ సో ఇంకా హైని అయితే ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. రీసెంట్గా ప్రైస్ చూసుకుంటే కొంచెం బాగా పంప్ అవుతుంది కాబట్టి సో కొంచెం సైడ్ వేస్గా మూవ్ అయినా ఫాల్ అయినా పెద్దగా పట్టించుకోకండి. ఈ ఫాల్ ఆర్ సైడ్ వేస్ మొమెంటం ఇచ్చిందంటే. బట్ చూద్దాం. సో ప్రజెంట్ 50 MA 20 MA స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే ఉంది. అదే 200 MA చూసుకుంటే ఎక్కడో చాలా దూరంలో అయితే ఉంది. 0.40 పక్కన 2994 దగ్గర 200 MA అవుతుంది. సో నడుస్తున్న క్యాండిల్ చూడాలి ఎక్కడ క్లోజ్ ఇస్తుంది అనేసి, సో అది ఇంపార్టెంట్. సో చూద్దాం. సో రీసెంట్గా కొంచెం మొమెంటం గైన్ అయితే ఒకటి వచ్చింది. సో బీటీసీ హాల్వింగ్ టైంలో షిబాయిన్ ఎక్కడికి వెళ్తుంది అనేసి, ఏ ప్రైస్ దగ్గరికి వెళ్తుంది అనేసి, సో మీమ్ సీజన్ స్టార్ట్ అయితే అయినట్టే. సో లాస్ట్ వీకే మంచి ర్యాలీ అయితే చూసాం. సో ఇంకా కొంచెం చూస్తాం. సో వీళ్ళు సప్లై మీద ఫోకస్ చేస్తే చాలు. సో గైస్ ప్రజెంట్ షిబాయిన్కి సంబంధించి ఉన్న కొన్ని చిన్న అప్డేట్స్. ఏటెచ్కి సంబంధించిన అప్డేట్, ఏటెచ్ అయితే వెళ్తుంది. కొంచెం 200% ప్లస్ పంప్ అయితే కావాలి. సో రికవర్ అయితే అవుతుంది. ఏటెచ్కి చూసుకుంటే వెళ్తుంది. సో ఇంకొంచెం టైం తీసుకున్న ప్యానిక్ అయితే అవ్వకండి, వరి అవ్వకండి. సో ఆల్రెడీ ఎంటర్ అయ్యే ప్రాఫిట్స్లో ఉంటే కొంచెం ఎగ్జిట్ అయితే అవ్వండి ఓకేనా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే ఇవ్వడానికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ కొత్తగా అయితే క్రియేట్ చేశాను.